బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజమైన వైద్యులు పోయే ప్రాణాలను కాపాడితే ఆరోగ్యంగా ఉన్న అమాయకుల ప్రాణాలను హరిస్తున్నారు నకిలీ వైద్యులు. ఎలాంటి విద్యార్హతలు లేకుండానే నకిలీ సర్టిఫికెట్లతో మురికివాడలు, కాలనీల్లో క్లినిక్లు ఏర్పాటు చేసి తాము అందిస్తున్న సేవలకు డబ్బులు వసూలు చేస్తున్నారు. అనారోగ్యంతో తమ వద్దకు వచ్చే రోగులకు అవసరానికి మించి యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో గ్రేటర్ హైదరాబాద్లో ఈ దందా ఎక్కువైంది. కొంతమంది ఒకే దవాఖానాల్లో ఇన్ పేషెంట్లకు బెడ్లు కూడా ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి విద్యార్హతలు, వైద్య విద్య లేకుండానే కొందరు వైద్యులుగా చలామణి అవుతూ ఎంతోమంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి క్లినిక్, నకిలీ వైద్యులపై తెలంగాణ వైద్య మండలి బృందం ఉక్కుపాదం మోపింది. ఇవాళ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్లినిక్లపై తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్, బాన్సువాడలో 2 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. కనీస విద్యార్హత లేకుండా ఆధునిక వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుల గుట్టు రట్టు చేశారు. విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్, ఫైల్స్కు ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు గుర్తించారు. 30 సెంటర్లలో తనిఖీలు నిర్వహించి 15 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. నకిలీ డిగ్రీ, DBMSల పేరుతో క్లినిక్ల నిర్వహణ చేపట్టినట్లు గుర్తించారు. నకిలీ వైద్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు 350 పైగా ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. నకిలీ వైద్యులు అంటే ఎవరంటే అసలు మినిమం విద్యార్హత లేకుండా, అంటే మినిమం MBBS డిగ్రీ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు కూడా అలోపతిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లేదు. సో ఇది క్లియర్ కట్గా NMC, నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్లైన్స్ లోపల NMC 34 and 54 ప్రకారంగా వితౌట్ MBBS డిగ్రీ లేకుండా ఎవరు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా, అలోపతిక్ మందులు ఇచ్చినా, అది IV యాంటీబయాటిక్స్ ఇచ్చినా, స్టిరాయిడ్స్ ఇచ్చినా, తర్వాత ఓరల్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ రాసినా కూడా, పెయిన్ కిల్లర్స్, సో ఏది ఇచ్చినా కూడా వారిపైన NMC Act 34 ప్రకారంగా 1 year ఇంప్రిజన్మెంట్, తర్వాత 5 lakhs ఫైన్ ఉంటుంది అనేది చట్టం ఉంది. అంతేకాకుండా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీషనర్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా కూడా వారిపైన రైట్ చేసి ఎఫ్ఐఆర్ చేసి నమోదు చేసేటువంటి అధికారం తెలంగాణ మెడికల్ ఉన్నాయి. కాబట్టి నకిలీ వైద్యుల నిర్మూలనకై దాదాపు గత 10 నెలలుగా ఇప్పటికీ 350 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లా లోపల 30 క్లినిక్స్ని మేము రైట్ చేసిన దాంట్లో 15 మందికి పైగా ఈరోజు ఎఫ్ఐఆర్స్ నమోదు చేయబోతా ఉన్నాం. సో రిగార్డింగ్ ఏంటంటే నకిలీ వైద్యులపైన చాలా సమాజం లోపల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఈ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మీరు గత 10 నెలలుగా మేము రైట్ చేసే క్రమంలో భాగంగా చాలా డెత్స్, ప్రతి వారానికి 10 రోజులకు ఒకసారి పేషెంట్స్ డెత్ కావడం కావచ్చు. తర్వాత వీళ్ళు చేసేటువంటి అబార్షన్ పిల్స్, అబార్షన్ సంబంధించిన కిట్స్ ఇవ్వడం, అబార్షన్ చేయడం ద్వారా రీసెంట్గా వరంగల్ జిల్లా లోపల పేషెంట్, యంగ్ పేషెంట్ 30 సంవత్సరాలటువంటి ఎవరైతే ఆమె ఉన్నారో ఆమె అబార్షన్ అయిపోయి తర్వాత కంటిన్యూస్ బ్లీడింగ్ అయిపోయి అక్కడ MGM హాస్పిటల్, GMH హాస్పిటల్లో వరంగల్ అడ్మిట్ అయిపోయి ప్రాణాపాయ స్థితిలో మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ సెప్టిక్ షాక్ వెళ్ళింది. సో ఇట్లాంటి అనేక సంఘటనలు, అనేక డెత్స్ అనేవి ఒక నకిలీ వైద్యుల వల్ల జరుగుతున్నాయి. కాబట్టి సో నకిలీ వైద్యులు లేనటువంటి ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి క్వాలిఫైడ్ వైద్యుల ద్వారా తెలంగాణలో మంచి వైద్యం, ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి మాత్రమే తెలంగాణ